హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఎవరైనా షేర్ చేయాలి అనుకున్నట్టయితే షేర్ చేయండి. అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో సమ్మర్లో మ్యాంగోస్ అంటే చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. అంటే మ్యాంగోస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్లో కూడా మా ఇంట్లో అంటే మా అమ్మ వాళ్ళ చెట్టుకి ఎన్ని మామిడికాయలు వచ్చాయి అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను. అలానే ఈ మ్యాంగోస్ హార్వెస్టింగ్ వీడియో కూడా మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మ్యాంగోస్ నేను మీ అందరికీ చూపిస్తున్నాను. ఇవి రసాలు చెట్టుకి చాలా అంటే చాలా ఉన్నాయి. కాయలు అయితే ఈ ఇయర్ అయితే మంచిగా వచ్చాయి కాయలు. ఇక్కడ చూడండి, మామిడికాయలు అయితే నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. అలానే పండిన తర్వాత ఇది ఎలా ఉంటుంది అనేది కూడా మీ అందరితో షేర్ చేస్తాను. చూడండి, బయట గ్రీన్ కలర్లో కనిపించిన లోపల పండిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. రసాలు ఎంత స్వీట్గా ఉంటాయంటే అంత స్వీట్గా ఉంటాయి. మ్యాంగోస్ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇది ఒక డిఫరెంట్ టైప్ మ్యాంగో. ఇది పచ్చడి కూడా పెట్టుకోవచ్చు దీనితో. అంటే పచ్చిగా ఉన్నప్పుడు కాయలు పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. అలానే పండిన తర్వాత మనం రసాలు తినొచ్చు కూడా డైరెక్ట్గా. చూడండి, చేతికి అందే విధంగా కాయలు అయితే దగ్గరగానే వచ్చాయి డాబా పైన. నేను మీ అందరికీ అదే షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ మా చెట్టు కాయలు అయితే హార్వెస్టింగ్ అనేది మేము స్టార్ట్ చేసేసాము. మా తమ్ముడైతే చెట్టు పైకి ఎక్కేసి కాయలు అయితే కోసేస్తున్నాడు. అంటే బకెట్కి తాడు కట్టేసుకొని తాడు సహాయంతో బకెట్ని ఇంకా పైకి లాగేసుకొని బకెట్లో అంటే కాయలు పగలకుండా ఉంటే బాగుంటుంది కదా, కింద పడిపోతే డ్యామేజ్ అయిపోతాయి అని చెప్పేసి ఇలా బకెట్లో వేసేస్తూ ఉన్నాడు కాయలన్నీ. నేను మీ అందరి కోసం వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సమ్మర్లో మ్యాంగోస్ చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదూ. నేను కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటాను. ఇవి మా చెట్టుకు వచ్చిన మామిడికాయలు. ఇవైతే నాకు ఇంకా బాగా ఇష్టం. ఈ రసాలు చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి. మేము దీంతో ఆవకాయ కూడా పెట్టాము పచ్చడి. నేను మీ అందరికీ మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా అమ్మ ఏమేమి పంపించింది, పుట్టింటి నుంచి నేను ఏమేమి తెచ్చుకున్నాను అనేది ఒక వీడియో అయితే షేర్ చేశాను కదూ. ఆ వీడియోలో అమ్మ పెట్టిన ఆవకాయ అది కూడా మీ అందరితో నేను షేర్ చేశాను. ఇక్కడ చూడండి, మ్యాంగోస్ గుత్తులు గుత్తులుగా చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాము. అంటే మేము ఇది 2-3 టైమ్స్ అట్లా హార్వెస్ట్ అయితే చేసాము. మొత్తం కలిపి 2-3 టైమ్స్ తీసిన వీడియో క్లిప్స్ అనేవి నేను ఒకటే వీడియో కంటిన్యూషన్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇన్ని వీడియోస్ అయితే మీ అందరికీ బోర్ అనిపిస్తుంది కదా, అందుకని ఒకటే వీడియోలో ఫుల్గా మేమైతే హార్వెస్ట్ చేసినది. అలానే ఇది మేము ఏ విధంగా మామిడికాయలని మగ్గపెట్టాము అనేది కూడా లాస్ట్లో మీ అందరితో షేర్ చేశాను. ఈ చెట్టుకి పైన ఉన్నాయి కాయలు, అలానే కింద కూడా ఉన్నాయి. మా తమ్ముడైతే పైకి ఎక్కేసి ఈ విధంగా కోసేస్తున్నాడు. అలానే అందని కాయలు అయితే కర్ర సహాయంతో లాగేస్తున్నాడు. చూడండి, అక్కడ బకెట్ కూడా ఉంది కదూ. అవి మామిడికాయలు కోసిన తర్వాత దానిలో సేఫ్గా వేసేస్తాడు. కాయలు పగిలితే వేస్ట్ అయిపోతాయి, అందుకని చెప్పేసి మేమైతే ఇన్ని కాయలు అయితే ఏం చేసుకుంటాం, అందుకని చెప్పేసి మా నైబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేసేసాము. అలానే కొన్ని కాయలు అయితే మేము పచ్చడి అయితే పెట్టేసుకున్నాము, కొన్ని కాయలు అయితే మేము మగ్గబెట్టేసాము. మగ్గబెట్టిన తర్వాత కూడా కొన్ని కాయలు డిస్ట్రిబ్యూట్ చేసాము. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు అసలు ఎంత పులుపు ఉంటాయంటే ఆవకాయకి చాలా అంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది పచ్చడి పెట్టుకుంటే. చూడండి, ఇక్కడ నుంచి మీ అందరితో షేర్ చేస్తున్నాను. అది చెట్టుకి పండిన కాయలు అయితే ఇంకా ఇంకా టేస్ట్ అంటే అసలుకి ఇంకా మనం చెప్పలేము, నెక్స్ట్ లెవెల్గా ఉంటాయి పండిన తర్వాత చెట్టుకి. కాకపోతే చెట్టుకి పండేంత వరకు అయితే ఉడతలు ఉండనియవు కదా, అలా చెట్టుకే సగం సగం కొరికేసి పడేస్తుంటాయి. ఇక్కడ మా ఇంట్లో కరివేపాకు, అలానే మామిడి చెట్టు, జామ చెట్టు 3 కూడా ఒకటే ప్లేస్లో ఉంటాయి. మా తమ్ముడు కరివేపాకు కూడా కోసేసి మాకు ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, కింద వేస్తే అవన్నీ మేము తీసాము. ఇక్కడ చూడండి, చేతికి అందేటట్టుగా ఉన్నాయి కదా కాయలు, అవి కూడా ఇక్కడ నుంచి కోసేస్తున్నాడు. ఈ మామిడికాయలు కోసిన తర్వాత దానికి వెనక భాగంలో ఒక జెల్ లాగా వస్తుంది కదా, ఆ జెల్ అయితే స్కిన్కి టచ్ అయినట్టయితే ర్యాషెస్ లాగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అన్నట్టయితే ఆ జెల్ని మనం అంటే స్కిన్కి టచ్ అవ్వనీయకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కోసిన తర్వాత మేమైతే నీట్గా తుడిచేసి అప్పుడు మేము మాగబెట్టేసాము. అవి కూడా మీ అందరితో షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి,
కర్ర సహాయంతో అందరినీ కాయలైతే ఈ విధంగా కోసేస్తున్నాడు. చాలా హెల్ప్ చేశాడు మాకు, మొత్తం కాయలైతే కోసేశాడు జాగ్రత్తగా. అంటే ఇవి 2-3 టైమ్స్ చేసాం కాబట్టి హార్వెస్ట్ అన్నీ ఒక్కసారిగా అయితే కోయలేదు. అంటే అన్ని కాయలు ఒక్కసారిగా కోసేస్తే వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి 2-3 టైమ్స్ అయితే హార్వెస్ట్ అయితే మేము చేసాము. మీలో మ్యాంగోస్ ఎంతమందికి ఇష్టం అంటే డిఫరెంట్ టైప్ మ్యాంగోస్ అయితే ఉంటాయి కదా, మీకు ఏ టైప్ మ్యాంగోస్ అయితే ఇష్టం అనేది నాకు ఎవరైనా షేర్ చేయాలి అనుకున్నట్టయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంటే మ్యాంగోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా సమ్మర్ వచ్చేదాకా చాలామంది ఉంటారు కదా, అందులో నేను కూడా ఒకదాన్ని. సమ్మర్ వస్తే ఈ మ్యాంగోస్ కోసం అని నేనైతే చాలా వెయిట్ చేస్తా. అదట్టు మా ఇంట్లోనే హార్వెస్ట్ చక్కగా చేసుకొని ఎవ్రీ ఇయర్ కూడా ఈ మ్యాంగోస్ అయితే మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఛానల్లో ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ మీకు చూడాలి అనిపిస్తుంది, మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనేది కూడా ఎవరైనా షేర్ చేయాలి అనుకున్నట్టయితే షేర్ చేయండి. అలాంటి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి కర్ర సహాయంతో కోసేస్తున్నాడు మ్యాంగోస్ అందనివి. ఇవి చూడ్డానికి దూరం నుంచి చిన్నగా అనిపిస్తాయి కదా, కొంచెం మీడియం సైజులో కూడా ఉన్నాయి కొన్ని కాయలైతే. ఇక్కడ చూడండి మేము ఈ విధంగా మొత్తం వేసాము. తర్వాత క్లాత్తో తుడిచేసి ఫస్ట్ ఇక్కడ పెట్టేస్తున్నాము కొంచెం. తర్వాత మేము మగ్గ పెట్టేది కూడా లాస్ట్లో నేను మీ అందరితో అది కూడా షేర్ చేస్తాను. చూడండి మా తమ్ముడు హైట్ ఉండడం వల్ల చాలా చక్కగా ఈజీగా అయితే హ్యాండ్కి అందేస్తున్నాయి. ఈ కాయలు అయితే చాలా స్వీట్గా ఉంటాయండి ఈ మామిడికాయలు. చూడండి ఇలా అయితే హార్వెస్ట్ అయితే మేము చేసేస్తున్నాము. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా హౌస్లో ఇలా మ్యాంగో ట్రీ ఉందా, మీరు కూడా ఇలానే హార్వెస్ట్ చేసుకొని మ్యాంగోస్ అయితే ఎంజాయ్ చేస్తారా? ఎవరైనా ఉన్నారు అన్నట్టయితే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయాలి అనుకున్నట్టయితే షేర్ చేయండి. ఇక్కడ చూడండి జామ చెట్టు కూడా కనిపిస్తుంది కదా, దానికి చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి. జామకాయల హార్వెస్ట్ వీడియో కూడా మీ అందరిలో ఎవరికైనా కావాలి అన్నట్టయితే నేను తప్పకుండా ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. అంటే కాయలు కొంచెం పెద్దగా అయిన తర్వాత హార్వెస్ట్ చేసేటప్పుడు ఆ వీడియో కూడా నేను మీ అందరి కోసం అప్లోడ్ చేస్తాను. అలానే మన ఛానల్లో గార్డెన్కి సంబంధించి అంటే మా ఇంట్లో మేము గార్డెన్లో ఎలా సాయిల్ మిక్స్ చేసాము, ప్లాంట్స్ అన్నీ ఎలా గ్రో చేస్తున్నాము అనేది కూడా నేను ఒక వీడియో అయితే తీశాను. ఆ ఫుల్ లెంత్ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఆ వీడియో కూడా మీ అందరితో షేర్ చేస్తాను. నెక్స్ట్ నేను మా గార్డెన్లో నేను హార్వెస్ట్ చేసేటప్పుడు కాకుండా నెక్స్ట్ మామూలుగా కూడా మా ఇంట్లో ఉన్న గార్డెన్ టూర్ లాగా ఒక వీడియో అయితే తీసానంటే ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేయాలి అనుకొని గార్డెన్ టూర్ లాగా ఒక వీడియో కూడా అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇవి కూడా ఎంత బాగున్నాయి చూడండి కాయలు. ఇది ఇంకొక రోజు హార్వెస్ట్ వీడియో. చాలా బాగున్నాయి కదా కాయలు అయితే. చూడండి నేను కూడా కొన్ని కాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఆ హార్వెస్ట్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇది ఇంకొక రోజు అంటే నైబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకున్నాం కదా, కొంచెం మగ్గబెట్టేసి కాయలు డిస్ట్రిబ్యూట్ చేద్దాము అని చెప్పేసి ఇలా బాక్సెస్ అయితే తీసుకున్నాము. బాక్సెస్లో ఇలా గడ్డి వేసి మగ్గబెట్టినట్టయితే అంటే జెల్ అంతా తుడిచేసి పెట్టండి, లేదంటే కాయలన్నీ పాడైపోతాయి, ఆ జెల్ తగలడం వల్ల కుళ్ళిపోతాయి. ఇది ఇంకొక రోజు హార్వెస్ట్ వీడియో. ఇలా కొన్ని కాయలు అయితే మళ్ళీ హార్వెస్ట్ చేసాము. మ్యాంగో పులిహార చేసినా కూడా చాలా బాగుంటుంది కదా, నేను ఆ వీడియో కూడా తీశాను, మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.